హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు మనం మెహందీ క్లాసు 5 నేర్చుకుందాం. ఈ క్లాస్‌లో ఫ్లవర్ డిజైన్ ఎలా వేయాలి, పెటల్స్ వచ్చేసి ఎలా ఈజీగా వేయాలి, ఎన్ని రకాల ఫ్లవర్స్ వేయొచ్చనేది నేర్చుకుందాం. ఓకే. స్టార్ట్ చేద్దామా? ముందు ఒక సర్కిల్‌ని ఇలా గీసుకోండి. తర్వాత ఇలా పెటల్స్ వేసుకుంటూ రండి. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది చాలామందికి వచ్చుంటుంది. చాలా ఈజీగా వేయొచ్చు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇంకొకటి వేద్దాం. ఇలా సర్కిల్ గీసుకొని, ఇందాక వేసిన ఫ్లవర్ డిజైనే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంతే. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక డిజైన్ వేద్దాము. ఇలా సర్కిల్ గీసుకొని, ఇక్కడ 4 పెటల్స్ వచ్చేటట్టు వేస్తున్నాను. ఎన్ని పెటల్స్ రావాలనేది మన ఇష్టం. డిజైన్‌ని ఈవెన్ నంబర్స్‌లో కానీ, ఆడ్ నంబర్స్‌లో కానీ పెటల్స్ వేసుకోవచ్చు. ఇలా సర్కిల్ గీసుకొని ఫస్ట్ ఇలా లైన్స్ గీసుకోండి. ఈ డిజైన్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. తర్వాత యూ షేప్‌తో ఇలా పెటల్స్ వేసుకురండి. ఇలా వేయటం వల్ల అన్ని పెటల్స్ ఈక్వల్‌గా వస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ ఫ్లవర్ డిజైన్‌ని చాలా ఈజీగా ఇలా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఒక సర్కిల్‌ని గీసుకొని ఈ విధంగా లైన్‌లు గీసుకొని దాన్ని లోపలికి ఈ విధంగా అనాలి. ఫస్ట్ ఇటొక లైను, నెక్స్ట్ ఒక లైను, దానికి కొంచెం లోపలికి. అంటే సైడ్స్ మనకి లైట్‌గా వి షేప్ వస్తుంది. ఈ విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇలా సర్కిల్ గీసుకొని మనం మ్యాంగో డిజైన్ నేర్చుకున్నాం చూసారా? దాన్ని ఇలా నేను 4 పెటల్స్ వచ్చేటట్టుగా వేస్తున్నాను. ఈ విధంగా 4 పెటల్స్‌లో మ్యాంగో డిజైన్‌ని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సర్కిల్ గీసుకొని ఫస్ట్ ఈ విధంగా అని కొంచెం లోపలికని మళ్ళీ పైకి. ఇది కొంచెం మనం దీపం డిజైన్ వేస్తాం చూసారా? ఆ విధంగా వేసుకోవాలనమాట పెటల్స్‌ని. చూడండి చాలా ఈజీగా ప్రతిదీ ఈ విధంగా వేసుకోవచ్చు. కొంచెం ఈ విధంగా తిప్పి మళ్ళీ లోపల నుంచి పైకి. ఈ విధంగా ప్రతి డిజైన్‌ని మనం పెన్సిల్‌తో ఫస్ట్ వేసుకొని, ఇప్పుడు వీటిని కోన్‌తో ప్రాక్టీస్ చేద్దాం. మనం వేసుకున్న దాని ప్రకారం ఇలా కోన్‌తో ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బాగా వస్తుంది. నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు పెన్సిల్‌తో వేసుకొని, ఆ తర్వాతే కోన్‌తో ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్‌గా కోన్‌తో వేస్తే మనకి షేప్ అనేది రాదు. ఇలా వేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తది. రోజు ఒక హాఫ్ అన్ అవరు, 1 అవరు ప్రాక్టీస్ చేయండి. మనకి ఎప్పుడు వీలుగా ఉంటే, ఎంత టైం వీలుగా ఉంటే అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఒక 1 వీక్, 10 డేస్‌లో మీకు చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. చాలా బాగా నేర్చుకుంటారు. చూడండి ఇక్కడ ఒక సర్కిల్ వేసి, దాన్ని ఇలా ఫ్లవర్ పెటల్స్ అనేది వేసుకోవాలి. ఈ పెటల్స్ అనేది మనకి ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ ఎలా అన్నా వేసుకోవచ్చు. నేనిక్కడ 4 పెటల్స్ వేశాను. ఇదే విధంగా ప్రతిదీ కూడా మనం పెన్సిల్‌తో వేసుకొని, ఆ తర్వాత కోన్‌తో ప్రాక్టీస్ చేయండి. చూడండి ఈ విధంగా సర్కిల్ వేసుకొని, ఫస్ట్ లైన్స్ వేసుకోండి. ఇలా లైన్స్ వేసుకోవడం వల్ల మనకి ఫ్లవర్ డిజైన్‌కి పెటల్స్ అనేవి చాలా ఈక్వల్‌గా అన్నీ ఈక్వల్‌గా వస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మనం ఫస్ట్ లెటర్స్ నేర్చుకున్నాం. దాంట్లో డబ్ల్యూ వచ్చింది, యూ వచ్చింది, వి వచ్చింది. చూసారా? ప్రతిదీ మనం లెటర్స్‌లో నేర్చుకున్న ప్రతిదీ ఇక్కడ యూజ్ అవుతుంది. ఇలా ఒక సర్కిల్ గీసుకొని, ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ గీసుకోండి. ఆ తర్వాత దాన్ని కొంచెం లోపలికని, మళ్ళీ బయటికి కొంచెమని, ఆ తర్వాత ఇంకొక లైన్. చూడండి ఫస్ట్ ఒక లైను కొంచెం వి షేప్‌లో లోపలికనాలి. ఆ వి షేప్‌లో అన్నదాన్ని మళ్ళీ లోపల నుంచి పైకి కొంచెం సైడ్ వి షేప్‌లో అని, మళ్ళీ దానికి ఇంకో లైన్ కలపాలి. ఇది చూడండి ఇంకొక సర్కిల్ గీసుకొని, మనం మ్యాంగో డిజైన్ నేర్చుకున్నాం కదా! దాన్ని ఇక్కడ 4 పెటల్స్‌గా వేశాను. మనం మ్యాంగో డిజైన్‌లో సర్కిల్ తిప్పుతాం పైన. అలా తిప్పకుండా ఇక్కడ మ్యాంగో డిజైన్‌కి పైన కొంచెం లైట్‌గా ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా వంపు తిప్పితేనే మనకి పెటల్ డిజైన్ వస్తుంది. అంతే మ్యాంగో డిజైన్‌కి దీనికి తేడా. ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఇలా సర్కిల్ వేసుకొని ఫస్టు కొంచెం ఈ విధంగా లోపలికని తర్వాత పైకి వనాలి. ఫస్ట్ ఇలా అనుకుని దాన్ని కొంచెం లైట్‌గా లోపలికి తిప్పుకోవాలి. మరీ ఎక్కువ తిప్పకూడదు. లైట్‌గా ఈ విధంగా లోపలికి తిప్పి మళ్ళీ దాన్ని ఇలా పైకి తిప్పుకోవాలి. చూడండి చాలా ఈజీగా వేయొచ్చు. చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే
చాలా ఈజీగా ఏ డిజైన్ అయినా నేర్చుకోవచ్చు. ఇలా మొత్తం కోన్‌తో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ ఫ్లవర్ డిజైన్‌కి తర్వాత ఏ డిజైన్ వేయాలి అనేది చాలామందికి ఐడియా రాదు. దీని తర్వాత ఏ డిజైన్ వేసుకుంటే బాగుంటుంది, ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. అండ్ షేడింగ్ ప్రతి డిజైన్‌కి షేడింగ్ ఏస్తే చాలా బాగుంటుంది. షేడింగ్ ఎలా వేసుకోవాలి, ఫింగర్ డిజైన్స్ అన్నీ నేను చూపిస్తాను. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.